ఏదైతే నిరుద్యోగ యువత కేటీఆర్ గారిని గెలవడం జరిగింది. మరి వారికి ఏం భరోసా ఇచ్చారు ఏంటనేది ప్రభుత్వం ఏర్పడినాక 2,00,000 ఉద్యోగాలని చెప్పి ప్రభుత్వం నిరుద్యోగులకు ఆశ చూపించింది. ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. మరి ఇదే అంశంపైన మనతో మాట్లాడిన నిరుద్యోగ యువత ఉందో వారితో మాట్లాడడం ఏం చెప్పారమ్మా కేటీఆర్ గారు కలిసి? సో కేటీఆర్ని కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి, చాలా రోజుల నుంచి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మా డిమాండ్స్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1:100 చేయాలి, ఇట్లా కొన్ని డిమాండ్స్ అనేటివి ఉన్నాయి. మొన్న ధర్నా కూడా చేశాము. ఇంత చేసినా కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదండి. సో ఇప్పుడు ఎన్ని రోజులని మేము తిరుగుతా చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అని అందరికీ తెలిసిందే. సో మేము ఆ విషయంలో మా డిమాండ్స్ సాధనకై మేము కేటీఆర్ గారిని కలవడం జరిగిందండి ఈరోజు. బికాస్ హీఈస్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి సార్ని కలవడం జరిగింది. సార్ నుంచి వచ్చిన హామీ ఏంటి మాకనంటే, మీతో మేము ఉంటాం, మీతో కలిసి మేము ఫైట్ చేస్తాం, మీరు ఎంతవరకైనా ఫైట్ చేయండి, దానికి మా సపోర్ట్ మీకు ఉంటుంది, మీ డిమాండ్లు సాధించే విషయంలో మా సపోర్ట్ మీకు 100% ఇస్తాము అని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం పైన ఏం చెప్తారమ్మా? అంటే ఇప్పటివరకు మీరు ధర్నాలు నిరసనలు చెప్తా ఉన్నారు, ప్రతిపక్ష సపోర్ట్ కూడా తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని అంటే మాకు అనిపించేది ఒకటి, ఇంకా ముందు వచ్చే ఎలక్షన్స్ ఏమీ లేవు. జరగాల్సిన ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళతో మాకు పెద్ద అవసరం లేదని మా మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది మాకు అనిపిస్తుంది. తర్వాత కార్యాచరణ ఏందమ్మా? ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు, తర్వాత మీ కార్యాచరణ? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని అందరినీ 2-3 డేస్లో కలిసి వినతి పత్రాలు అనేది ఇచ్చేసి నెక్స్ట్ మేము రోడ్ల మీదకి రావడం, అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ముట్టడి కానీ ఇట్లా రకరకాలుగా మేము ఆలోచించుకొని అనేది మేము పబ్లిష్ చేస్తాం, మీడియాకి అనౌన్స్ చేస్తాం మేము కార్యాచరణ ఏంటి అనేది. బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్ ఇస్తుందని నమ్ముతున్నారు? 100% నమ్ముతామండి, ఇస్తుంది. ఎందుకు అని అంటే లాస్ట్ టైం కూడా మేము మాట్లాడినప్పుడు మాకు హామీ ఇచ్చారు, మేము మళ్ళీ గవర్నమెంట్కి వస్తే చేస్తాము అని చెప్పి. అన్ఫార్చునేట్లీ వాళ్ళు గవర్నమెంట్లోకి రాలేకపోయారు. బట్ మీరే కదా మాకు హామీలు ఇచ్చి మాతో పని చేయించుకొని గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోలేదు కాబట్టి మేము ఆపోజిషన్కి వచ్చాము. సో నౌ దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అందుకు మాకు వాళ్ళ 100% సపోర్ట్ని మాకు ఇస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారితో మీతో మాట్లాడిన మాటలు ఏంటి ప్రత్యేకంగా అంటే మా డిమాండ్స్ ఇవి ఉన్నాయి. మొత్తం మా డిమాండ్స్ మీదనే మేము దృష్టి పెట్టాము. మేజర్గా ఇప్పుడు తీర్చాల్సిన డిమాండ్స్ ఒకటి ఫస్ట్, అండ్ దెన్ ఇంకా కొన్ని టీఎస్పీఎస్సీ రిలేటెడ్ కానీ, గురుకుల బోర్డు కానీ, డిఎస్సి బోర్డు రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉండే, అవన్నీ మేము సార్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మళ్ళీ 2,00,000 ఉద్యోగాల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి. ఎందుకు మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే కోరుకుంటున్నాం, కానీ హుటాహుటిన ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం టైం తీసుకొని పకడ్బందీగా ఇవ్వండి అనే మేము అంటున్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఇచ్చేసి నామకే వాసి ఇచ్చి చేతులు దులుపుకుంటా అంటే అది భావితరాలకు ఏమీ యూజ్ ఉండదు కదా. అట్లా కాకుండా మేము టైం తీసుకొని పకడ్బందీగా ఇవ్వండి, మాకు ప్రాబ్లం, దానికి కొంచెం లేట్ అయినా మేము వెయిట్ చేస్తాం. కానీ ఈలోపు ఉన్న మా అందరికీ మీరు జాబ్ వచ్చే ప్రాబిలిటీ పెంచాలి కాబట్టి మీరు ఇది ప్రతి ఒక్క డిమాండ్ మీరు ఇచ్చిన డిమాండ్నే మేము అడుగుతున్నాం తప్పించి ఏ ఒక్కటి కూడా మీరు ఇవ్వని డిమాండ్ని మేము అడగట్లేదు కాబట్టి మీరు అది ఎలక్షన్స్ ముందు ఇచ్చిన డిమాండ్స్ ఇప్పుడు మీరు ఎందుకు తీర్చలేకపోతున్నారు? తీర్చాలి కదా, మీరు మాకు ఆశ చూపించారు కదా, హోప్ ఇచ్చారు కదా, హోప్ ఇచ్చినప్పుడు మీరు హోప్ ఫుల్ఫిల్ చేయాలి కదా. చేయనప్పుడు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈ పోరాట స్ఫూర్తి మీరు ఇచ్చిందే, తెలంగాణకి భయపడుతుంది పోరాట స్ఫూర్తి. కానీ లాస్ట్ టైం మేము ఫైట్ చేసినప్పుడు కూడా దానికి మీరు వెనకాల నుండి నడిపించారు, ఆ పోరాట స్ఫూర్తి ఇచ్చింది కూడా మీరే కాబట్టి మీ మీదకి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఇవాళ అది ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మీరు నిరుద్యోగులు ఇవాళ ఎమ్మెల్సీలను కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఎవరిని అడిగినా కూడా మీ పట్ల స్పందించట్లేదు. మరి ప్రతిపక్షం కాడికి రావాల్సిన అవసరం ఇప్పుడు రూలింగ్లో ఉన్న వాళ్ళు మాకు రెస్పాండ్ అయితే మీ ప్రతిపక్షంకి రావాల్సిన అవసరం ఏముంటుంది? ఒక్కటి చెప్పండి. మీరు ఈ రోజు రూలింగ్లోకి వచ్చి మొన్నటి వరకు మీరు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాకు సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మాట వినప్పుడు దాని నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? సెకండ్ లెవెల్ రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్గా ప్రధాన ప్రతిపక్షంకే ఉంటుంది. సో అందుకే అప్పుడు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినాం, అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు కూడా తప్పు కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు మేము ఇట్లా వచ్చి మాట్లాడినందుకు మా మీద బీఆర్ఎస్ ఏజెంట్లు వీళ్ళు, బీఆర్ఎస్ రెచ్చిపోయిన వాళ్ళు వీళ్ళని ముద్రలేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మేము బీఆర్ఎస్ వాళ్ళం కాదు, ఎవరం కాదు, మాది ఏ పార్టీ సంబంధించిన వాళ్ళం కాదు, మేము నిరుద్యోగులం కాబట్టి మేము అన్ని పార్టీల మద్దతు తీసుకున్నాం. మీకు బీఆర్ఎస్ దగ్గరకు వచ్చిందే కనిపిస్తుంది, కానీ నేను ఒకటి అడుగుతున్నా, బీజేపీ దగ్గరికి మన నిరుద్యోగులం ఎవరం వెళ్ళలేదా? ఎంతమంది రఘునందన్ రావు గారు స్పందించలేదా? బండి సంజయ్ గారు స్పందించలేదా? ఎంతమంది స్పందించలేదండి? అందరు స్పందించారు కదా. మీరు ఒక బీఆర్ఎస్ని ఎందుకు అంటే మీరు టార్గెటివ్గా వర్క్ చేస్తున్నారు. మీ అడ్మినిస్ట్రేషన్ అసలు ఏం లేదు, కంప్లీట్ టార్గెటివ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది మీది. అది కాదు, మీరు పొలిటికల్గా మీరు ఏమైనా చేసుకోండి, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మాకు కావాల్సిందల్లా ఒకటే, మాకు ఇచ్చిన హామీలు గవర్నమెంట్ నెరవేర్చాలి, అంతే.